హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నౌ తెలుగు. నా పేరు శ్రీకాంత్. ఈరోజు మనం ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఎన్ఎండిసి లిమిటెడ్ అన్న వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో గేట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్కి రిక్రూట్మెంట్ అన్నది చేసుకుంటున్నారంట. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి 24/2/2021 రిలీజ్ అయింది. సో వాటి యొక్క పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం వేకెన్సీస్ యొక్క వివరాలు కనుక చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో కనుక చూసుకున్నట్టయితే మొత్తం 10 పోస్టులు అయితే ఉన్నాయి. మెటీరియల్స్ మేనేజ్మెంట్లో కనుక చూసుకున్నట్టయితే 25 పోస్టులు ఉన్నాయి. మెకానికల్లో కనుక చూసుకున్నట్టయితే 14 పోస్టులు ఉన్నాయి. మైనింగ్లో కనుక చూసుకున్నట్టయితే 18 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది మనకి వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ. సో మీరు ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ ఆర్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో లేదా ఫైనల్ సెమిస్టర్ రాస్తున్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అంట. సబ్జెక్ట్ టు ప్రొడక్షన్ ఆఫ్ ది ఫైనల్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ అట్ ద టైమ్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ. Otherwise, their candidature will not be entertained. A candidate with the prescribed degree identified for the disciplines as given below can only apply for the post of executive trainee in the respective disciplines. అవేంటో చూద్దాము. ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ ప్రిస్క్రైబ్డ్ ఫుల్ టైమ్ డిగ్రీస్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ. సో ఇక్కడ మనకి కొన్ని బ్రాంచెస్ అయితే ఇచ్చారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్. మెకానికల్లో కనుక చూసుకున్నట్టయితే మీరు మెకానికల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మైనింగ్ మిషనరీ. మైనింగ్లో కనుక చూసుకున్నట్టయితే మైనింగ్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. మెటీరియల్స్ మేనేజ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ మైనింగ్. ఓకే, ఆల్ క్వాలిఫికేషన్స్ మస్ట్ బి ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఆర్ యూజీసీ రికగ్నైజ్డ్ ఇండియన్ డీమ్డ్ యూనివర్సిటీ. సో ఇక్కడ ఏంటంటే మీకు మీ యొక్క క్వాలిఫికేషన్ అన్నది యూజీసీ రికగ్నైజ్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ కానీ లేదా యూజీసీ రికగ్నైజ్డ్ ఇండియన్ డీమ్డ్ యూనివర్సిటీ కానీ ఉండాలి, లేదా ఏఐసిటిఈ అప్రూవ్డ్ కోర్సెస్ ఫ్రమ్ అటానమస్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కన్సర్న్డ్ స్టాట్యుటరీ కౌన్సిల్ నుంచి అయినా ఉండాలి. ఓకే, క్యాండిడేట్స్ హ్యావింగ్ 5 years BE or BTech plus MTech integrated dual degree in engineering in relevant disciplines shall also be considered. సో ఎవరైతే డ్యూయల్ డిగ్రీస్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ BE or BTech, ME or MTech, సో ఇవి కనుక చేసుకుని ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ద మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద అబౌవ్ డిగ్రీస్ షెల్ బి 60% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ కేటగిరీ. సో ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ మరియు ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డిగ్రీస్లో 60% మార్క్స్ అన్నవి ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ the minimum percentage of marks in their respective degree shall be 50. సో ఇక్కడ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీస్ వాళ్ళకి మినిమం పర్సెంటేజ్ అన్నది 50% అన్నది ఉండాలి. నెక్స్ట్ ఇది ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ the minimum percentage of marks in their respective degree shall be 45. సో ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళలో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి మినిమం పర్సెంటేజ్ అన్నది మనకి 45% అన్నది ఉండాలంట. ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఓబీసీ ద మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద రెస్పెక్టివ్ డిగ్రీ షల్ బి 55. సో ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళలో అన్రిజర్వ్డ్ కేటగిరీ మరియు ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వాళ్ళ యొక్క డిగ్రీస్లో 55% మార్క్స్ అన్నవి ఉండాలంట. ఓకే, క్యాండిడేట్స్ హు ఆర్ కరెంట్లీ ఇన్ ది ఫైనల్ ఇయర్ ఆఫ్ ది ఇంజనీరింగ్ degree and belonging to UR or OBC or EWS category must have secured minimum 60% of marks, and the candidates belonging to SC, ST, PWBD must have secured minimum 50% of marks in aggregate up to last semester or year at the time of application. సో మీరు దీనికి అప్లై చేసుకుంటున్నప్పుడు ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్లో ఉంటే మీకు అప్పుడు దాకా UR మరియు OBC, EWS క్యాండిడేట్స్కి అయితే 60% ఉండాలి, లేదా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఉన్నారో వాళ్ళకి 50% మార్క్స్ అనేవి ఉండాలి ఫర్ ద లాస్ట్ సెమిస్టర్ ఆర్ ద లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వరకు. ఓకే, ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ 27 years as on last date of online application as described in point number 6B. సో ఏంటంటే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 27 years అయితే ఇచ్చారు.
అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ అప్ టు 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఫర్ పీడబ్ల్యూడిఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆన్ ద మాక్సిమం ఏజ్ ఆఫ్ 27 years. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం పీడబ్ల్యూడిఎస్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే మాక్సిమం ఏజ్ అన్నది 27 years ఉండాలి. For departmental candidates, age relaxation will be given up to 10 years. So departmental candidates ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది 10 years అయితే ఇచ్చారు. ఓకే, candidates are required to appear for GATE 2021 paper as detailed below. అవి ఏంటో చూద్దాము. ఎలక్ట్రికల్ కనుక చూసుకున్నట్టయితే disciplines or branches of engineering to be considered equivalent against NMDC discipline. Electrical and electronics, power systems and high voltage engineering, power electronics. కరస్పాండింగ్ గేట్ 2021 పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. కరస్పాండింగ్ గేట్ 2021 పేపర్ కోడ్ ఈఈ. నెక్స్ట్ మెకానికల్ కనుక చూసుకున్నట్టయితే మెకానికల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మైనింగ్ మిషనరీ. సో ఇక్కడ కరస్పాండింగ్ గేట్ 2021 పేపర్ కనుక చూసుకున్నట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్, కరస్పాండింగ్ గేట్ 2021 పేపర్ కోడ్ కనుక చూసుకున్నట్టయితే ఎంఈ. నెక్స్ట్ మైనింగ్ కనుక చూసుకున్నట్టయితే మైనింగ్ ఇంజనీరింగ్ అండ్ కోడ్ కనుక చూసుకున్నట్టయితే ఎంఎన్. మెటీరియల్స్ మేనేజ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ మైనింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ మైనింగ్ ఇంజనీరింగ్. కోడ్ కనుక చూసుకున్నట్టయితే ఈఈ, ఎంఈ, ఎంఎన్. నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్స్. సో ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ గా వేకెన్సీస్ అయితే ఇచ్చారు, అవి ఏంటో చూద్దాము. ఫస్ట్ ఎలక్ట్రికల్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 10 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. మెటీరియల్స్ మేనేజ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందాక చూసాం కదా. యూఆర్ వాళ్ళకి అయితే 10, ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2. మెకానికల్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. మైనింగ్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 18 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 8, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2. సో మొత్తం వేకెన్సీస్ అయితే మనకి 67 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 30, ఓబీసీ వాళ్ళకి 18, ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి వేకెన్సీస్ సంబంధించిన వివరాలు. హౌ టు అప్లై. మీరు ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్టయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అపియర్డ్ ఫర్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2021 based on the GATE 2021 marks and requirement. Candidates will be shortlisted discipline wise, category wise for further selection process. సో ఎవరైతే గేట్ 2021 ఎగ్జామినేషన్ ఉన్నది రాశారో సో వాళ్ళల్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్కి వీళ్ళని క్వాలిఫై చేస్తారంట. ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. ప్లీజ్ నోట్ దట్ Executive Train 2021 recruitment of NMDC Limited GATE marks of 2021 will only be valid and GATE score of 2020 or prior to that is not valid. So ఎవరైతే GATE 2021 రాశారో వాళ్ళకే దీనికి వ్యాలిడ్. సో ఎవరైతే GATE 2020 కానీ GATE 2019 కానీ రాశారో వాళ్ళు దీనికి అసలు వ్యాలిడ్ అయితే కాదు. ఓకే, సో ఇక్కడ మనకి వెయిటేజ్ కూడా ఇచ్చారు. సో వాటి యొక్క వివరాలు తెలుసుకుందాం. GATE 2020 స్కోర్ ఈజ్ కన్సర్న్డ్ డిసిప్లిన్. సో ఇక్కడ వెయిటేజ్ కనుక చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ 100కి 70. గ్రూప్ డిస్కషన్ కనుక చూసుకున్నట్టయితే 15, ఇంటర్వ్యూ 15. సో ఇలాగా మనకి వెయిటేజ్ అయితే ఉంది. సో దాదాపు 70% అంటే మనకి 70% కనుక చూసుకున్నట్టయితే గేట్ స్కోర్ మీదే ఆధారపడింది. ఓకే, నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్. Candidates selected as executive trainees will be placed on training for 1 year. సో ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 1 year ట్రైనింగ్ అయితే ఉంటుందంట. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ద క్యాండిడేట్ షల్ బి ప్లేస్డ్ అండర్ ప్రొబేషన్ ఫర్ 1 year. ఓకే, నెక్స్ట్ ప్లేస్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షల్ అండర్గో 1 year ట్రైనింగ్ ఎట్ వేరియస్ ప్లేసెస్. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది మైన్స్, యూనిట్స్, ఆఫీసెస్ ఆఫ్ NMDC Limited
as per requirements at any stage, and they may be assigned job or function or assignments as per the business requirements of the company. సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి మిమ్మల్ని ప్లేస్ చేస్తారంట. ఓకే, సో ఒక ప్లేస్లోనే కాదు, వాళ్ళకి డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో వాటిల్లో మిమ్మల్ని ఎక్కడైనా పోస్టింగ్ అనేది వేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం శాలరీ యొక్క వివరాలు కనుక చూసుకున్నట్టయితే ద ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ విల్ బి ఆఫర్డ్ బేసిక్ పే ఆఫ్ 50,000. సో 50,000 రూపీస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్కి, ప్లస్ డియర్నెస్ అలవెన్సెస్ యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ది కంపెనీ. సో మీకు అలవెన్సెస్ కూడా కొన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు వీళ్ళు ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ 1 year. సో 1 year ట్రైనింగ్ అనేది మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే ద ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ విల్ బి డిజిగ్నేటెడ్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్స్. దాని తర్వాత మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్స్గా చేస్తారు ఇన్ ద స్కేల్ ఆఫ్ పే ఆఫ్ 60,000 to 1,80,000. ఒకవేళ మీరు అసిస్టెంట్ మేనేజర్ కనుక అయితే మీ యొక్క శాలరీ అనేది 60,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల దాకా ఉంటుంది. అండ్ ఇనిషియల్ బేసిక్ పే విల్ బి ఫిక్స్డ్ అట్ 60,000 per month. సో ఇనిషియల్గా మీకు 60,000 అయితే వస్తుందంట. ఓకే, సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే యాక్టివేషన్ ఆఫ్ లింక్ ఆన్ కెరియర్స్ పేజ్ ఆఫ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ NMDC లిమిటెడ్. ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే 1/3/2021 ఈ యొక్క లింక్ యాక్సెస్ అవుతుంది. సో మీరు వెళ్ళి ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ NMDC లిమిటెడ్. సో లాస్ట్ డేట్ వచ్చేపాటికి 21/3/2021. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీస్ యాజ్ మెన్షన్ ఇన్ 6.0N కనుక చూసుకున్నట్టయితే 5/4/2021. సో మీ యొక్క హార్డ్ కాపీస్ని పంపించడానికి లాస్ట్ డేట్ 5/4/2021. ఓకే, సో ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు లేదా దీనికి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ లింక్ మేము కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి NMDC ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ 2021 ఫ్రెషర్స్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. సో దాన్ని కనుక మీరు ఓపెన్ చేస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు దాంట్లో ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.